శ్రీ విఘ్నేశమి భాష్యం సేవకాభిష్టదాయకం ఏకదల్తము మా పుత్రం నమామి గణనాయకం. మద్గురువర్యులైన శ్రీ తెనాలి వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భాగవతులకు, నాకు సంగీత భిక్ష పెట్టిన స్వర్గీయ శ్రీ ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియచేస్తూ, నాకు ఈ అవకాశం కలిగించిన భక్తి టీవీ సంస్థ వారికి, విశేషంగా ఆదరించేటువంటి మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నా నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈ పద్మవ్యూహం అనేటువంటి కథ, వీరాభిమన్యు అనేటువంటి కథాగానం జరిగినటువంటి భాగం క్లుప్తంలో మీకు చెప్పి వినిపిస్తాను. కౌరవులకు పాండవులకు భయంకరమైన సంగ్రామం 9 రోజులు జరిగిన తరువాత తాతగారు భీష్ముడు 10వ రోజు యుద్ధానికి సిద్ధపడిన నాడు భయకంపితుడైనటువంటి ధర్మరాజు గారు శ్రీకృష్ణుని సలహా అడుగగా, శ్రీకృష్ణుడు పాండవులను తీసుకుని భీష్ముని శిబిరానికి వెళ్ళగా, భీష్ముడు తనను జయించేటువంటి ఉపాయం ధర్మరాజుతో చెప్తాడు. తలపాక లేనివాడితో, సంతానం లేనివాడితో, జన్మాంతరంగా స్త్రీ పురుషుడు కాక వచ్చి జన్మించినటువంటి వానితో నేను యుద్ధం చేయనని చెప్తాడు. దాని అర్థం చెప్తాడు గోపాలుడు పాండవులకు. 10వ రోజు యుద్ధానికి సిద్ధపడతారు కౌరవులు పాండవులు. శిఖండిని తీసుకొచ్చి నగల్లో కూర్చోపెడతాడు పాండవ మధ్యముడు, గోపాలుడు కూడాను. ఆ శిఖండి ఎవరు? ఆ వృత్తాంతం అంతా మీకు వినిపించాను. కాశీరాజు కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలిక 3 కుమార్తెల స్వయంవరం ప్రకటన చేస్తాడు కాశీరాజు గారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భీష్ముడు కోపగించుకొని తన తమ్ములకు ఈ వర్తమానం రాలేదని బాధతో ఆ కాశీపురం వెళ్ళి ఆ రాజులు యువరాజులందరినీ కూడా ఓడించి ఆ 3 కాంతులను తన రథంలో అలా అధిష్టింపు చేసి తీసుకొచ్చేటువంటి సమయంలో ఆ పెద్ద కుమార్తె అంబ నేను సాళ్వుని వరించాలని చెప్పగా, ఆ అంబను విడిచిపెట్టి 2 అమ్మాయిలను తీసుకువెళ్ళిపోతాడు రథంలో. సాళ్వ మహారాజు అంబను చేసుకోవాలని నిరాకరిస్తాడు. ఆ అంబ మరలా భీష్ముని ప్రాధేయపడుతుంది. కాదని భీష్ముడు కూడా చెప్పగా, అటూ ఇటు అన్ని విధాల చెడినటువంటి అంబ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తుంది. పరమేశ్వర సాక్షాత్కారం జరిగి నీకు ఏం వరం కావాలో కోరమనగా, ఆ అంబ నా జీవితాన్ని నాశనం చేసినటువంటి కారకుడు ఆ భీష్ముడు కనుక అతని చావు కావాలన్నాడు అని వరాన్ని పరమేశ్వరుని కోరింది. అతని చావు నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అతడు సామాన్యుడు కాదు కనుక నీ వల్ల భీష్ముడు మరణం చెందుతాడు అని వరాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఆ జీవితం అలాగే తపస్సమాధిలో నిమగ్నమైపోయి జీవితాన్ని చాలించి మరుజన్మలో ద్రుపదుని మొదటి సంతానంగా శిఖండిగా పుడుతుంది. ఆ శిఖండిని తీసుకొచ్చి రథంలో కూర్చోబెడతారు. యుద్ధంలో కృష్ణార్జునుడు, యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ శిఖండి ఉండగా శిఖండిని చూచినటువంటి తాతగారు అస్త్ర సన్యాసం చేస్తారు. అలా అస్త్ర సన్యాసం చేసినప్పుడు శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవ మధ్యముడు శరవర్షం కురిపించగా తాతగారిపై ఆ శరధాటికి ఆగలేక తాతగారు అంపశయ్యను అలా అలంకారం చేస్తారు. అంపశయ్యను అమరుస్తాడు పాండవ మధ్యముడు. తాతగారి భూమి మీద పడకుండా ఆ అంపశయ్యపై ఎప్పుడైతే భీష్ముడు పవళించాడో అటు కౌరవులు ఇటు పాండవులు కూడా చాలా బాధపడి తాతగారి దగ్గరికి వచ్చేస్తారు. ఆయన బాధను చూచి తట్టుకోలేకపోతారు. అలాంటి సమయంలో తాతగారు పాతాళ గంగ నీరు కావాలని అడగడం, కౌరవ దుష్ట బుద్ధి దురాలోచనకు స్వస్తి చెప్తారేమో అనేటువంటి ఉద్దేశంతో తాతగారు పాతాళ గంగ నీరు కావాలనగా పాండవ మధ్యముడు ప్రజమ్మనాస్త్రాన్ని సంధించి పాతాళ గంగ జలాన్ని తెప్పించి తాతగారి దాహం తెచ్చగా, తాతగారు చెప్తాడు మీరు వారును క్షేమంగా ఉండండి నాయన, ఇరు పక్షాలకు గొడవలు వద్దు, మీరు ఏకాత్వంతో చక్కగా ప్రశాంత జీవనం చేయండి అని తాతగారు చెప్పగా వినక సుయోధనుడు తన శిబిరంలోకి వెళ్ళిపోతారు. పాండవులు తక్కిన వాళ్ళంతా తాతగారి దగ్గర కూర్చొని బాధపడుతుంటారు. తాతగారికి జరిగినటువంటి బాధ ఇది జరిగినటువంటి కథ. ఇక జరగబోయేటువంటి కథాభాగం వినండి. తాతగారిని చూచి బాధపడిపోయినటువంటి పాండవులు చాలా సిగ్గుతో తలదించుకున్నారు. తాతయ్య, మీకు ఈ స్థితి కల్పించినటువంటి దౌర్భాగ్యులమే మీరు ఈ స్థితిని చూస్తుంటే నా మనసు
బాధపడిపోతుంది అని ఎంతగానో బాధపడి శోకించారు పాండవులు. తాతగారు అన్నాడు, నాయనా మీరు బాధపడకండి, ధర్మం కోసరంగా నేను ఈ పని చేయవలసి వచ్చింది, మీరు బాధపడకండి అని వారిని శాంత వచనాలతో వారిని బాధ నుంచి తొలగింపు చేశారు తాతగారు. పాండవులు వారి వారి శిబిరానికి వెళ్ళిపోయినారు. అర్ధరాత్రి సమయమైంది. ఆలోచన చేస్తున్నారు, ఎవరు ఏం చేయాలి, తెల్లవారింది ఏం చేయాలి, తెల్లవారుతుంది ఏం చేయాలని. అలాంటి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఈ తాతగారు భీష్ముడు ఏం చేశాడు, తనకు నమ్మకమైన వ్యక్తిని ఒకతన్ని సైగతో పిలిచాడు. ఏమిటండి, మీకేం కావాలి, దాహం వస్తుందా, నీరు తీసుకురమ్మంటారా? వద్దా, నాకు కర్ణుణ్ణి చూడాలని ఉంది, నేను పిలిచానని కర్ణుణ్ణి పిలవమన్నాడు. అలాగే ఇప్పుడే తీసుకొస్తానండి అని ఆ వ్యక్తి గబగబా ఆ కర్ణుని దగ్గరికి వెళ్ళి, అయ్యా కర్ణ, మిమ్మల్ని భీష్ముడు వారు పిలుస్తున్నారండి అని చెప్పాడు. భీష్ముడు నన్ను రమ్మన్నాడా? ఎందుకు? నన్ను రమ్మనడానికి ఆయనకు సిగ్గుగా లేదా? శక్తి సమన్వతుడనైన నన్ను సైన్య విభజన సమయంలో సర్వసేనాధిపతిగా నాకు అన్యాయం చేశాడు, నాకు ద్రోహం చేశాడు. నన్ను అర్ధరథులలో వేశాడు, చేతగాని వాళ్ళల్లో నన్ను విభజన చేసి వేశాడు. భీష్ముడు నన్ను రమ్మన్నాడా? నా మనస్సు అంగీకరించటం లేదు. కానీ ఒక్క క్షణం ఆలోచించి, పెద్దవాడు సరే, కానీ ఆయన చెడు ఉంటే తన దగ్గరే ఉంటుంది అని కర్ణుడు భీష్ముడి దగ్గరకు వచ్చాడండి. అంత దూరాన చూచినటువంటి తాత భీష్ముడు, కర్ణ మనమడా రానాయనా. ఏమిటి, ఎక్కడో ఏదో క్రొత్త పేరు వినవస్తుంది. ఏమిటది? పెద్దలు భీష్ముడు నన్ను మనమడా అని సంబోధన చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. నాయనా మనమడా కన్నా, ఒకసారి ఏమిటి, నాకు కబురు పంపారు ఏమిటి? నాయనా కన్నా, నీవు నా మనవడివిరా, కుంతి ప్రథముడివి నీవు, కానీ నా మీద నువ్వు చాలా కోపంతో ఉన్నావు. నిన్ను చేత కాని అర్ధరాత్రిలో నేను వేశానని నా మీద చాలా చాలా కోపం. కన్నా, నేను ఎందుకు నిన్ను అర్ధరథులలో వేశాను? శక్తి కలిగిన వాళ్ళు పాండవులు యుక్తిగా యుద్ధం చేయగలరు. మూర్ఖుడైన సుయోధనుడు చేతగాని వాడు, ఆఖరికి అతనికి ఏ ప్రమాదం వస్తుంది ఆదుకోవడానికి ఒక్కడు వాళ్లకు ఉండాలి. కనుక నిన్ను అర్ధరథులలో వేసి దుర్యోధనునికి అంతగా ఉన్నా. దుర్యోధనునికి అండగా ఉంటావని నేను ఇలా చేశాను. నిన్ను ద్వేషించటానికి కాదు, నిన్ను బాధ పెట్టడానికి కాదు. కన్నా, నన్ను మరోలో భావించుకున్నాను. ఆఖరి క్షణంలోనైనా నేను చేసిన తప్పు సవరించుకోవడానికి నిన్ను పిలిచాను. నీవు సుయోధనునికి అండగా ఉండి ఆఖరి వరకు కాపాడు. కన్నా కన్నా, నీ తాతయ్యని బాబు, కర్ణుని హృదయం కరిగిపోయింది. తాతయ్య తాతయ్య, నీవు ఎంత దయార్థ హృదయుడవు తాతయ్య. నేను మూర్ఖుడనై నిన్ను అవమానం చేశాను, నీపై తప్పిదాన్ని మోపాన్ని నేను తప్పు చేసుకున్నాను.
అనుకున్నాను, నీకు తప్పిదం మోపి అపార్థం చేసుకున్నాను తాతయ్య. తాతయ్య నన్ను మన్నించు తాతయ్య అని రెండు పాదాలపై పడిపోయి కర్ణుడు కన్నీరుగా ఏడుస్తున్నాడు. కర్ణ, నీకు జయం కలుగుతుంది నాయన, ఎవరైనా చూస్తారేమో. అలాగే వెళతాను. కర్ణుడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సమయమైంది. దుర్యోధనాదులు తన దుష్ట చతుష్టయంతో మంత్రాలు చేస్తున్నారు. తాతగారి భీష్ముడు అంపశయ్యమును అలంకరించాడు. తెల్లవారు యుద్ధము ప్రారంభమే. ఏమి చేయాలి? సర్వసేనాధిపతి లేకుండా ఎవరు ఏది చేయడానికి వీల్లేదే. ఇప్పుడు ఏం చేయాలి? తగిన సమర్థుడు ఎవరో, సర్వసేనాధిపతి ఎవరో, తగిన సమర్థుడు ఎవరో అని రారాజు సుయోధనుడు కుయుక్తిగా యోచించి గురువు గారు ద్రోణాచార్యునికి కబురు చేసి గురువు గారి పాదాభివందనం చేసి, గురుదేవా, సర్వసేనాధిపతిగా మీరు మా సేనను అధిష్ఠించి నాకు జయాన్ని చేకూర్చండి గురుదేవ. ఇదిగో ఈ పవిత్ర గంగా జలం పైన ప్రమాణం చేయండి గురుదేవ అనగా, ఈ పదవి కోసరంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడండి గురువు గారు ద్రోణాచార్యుడు. తనను సర్వ సైన్యాధిపతిగా దుర్యోధనుడు చేసేప్పటికీ ఆనందాన్ని భరించలేకపోయాడు గురువు గారు. సుయోధన, చాలా సంతోషం, నా శక్తి గ్రహించి నన్ను సర్వసేనాధిపతిని చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను ఇస్తున్నాను అన్నాడు గురువు గారు ద్రోణాచార్యుడు. వెంటనే దుర్యోధనుడు, గురుదేవా నమస్సులు, మీరు వరం కోరమన్నారు కనుక నేను కోరుకుంటున్నాను. అదేమిటో తెలుసా? పట్టితం ధర్మపుత్రు ప్రాణంబులతో నాటకు, పట్టితం ధర్మపుత్రు ప్రాణంబులతో నాటకు. విశేషములకి లాభిష్టములగు ఈ కారుణ్య విశేషములకి లాభిష్టములగు ఈ గౌరవ సైనికులకు సుయోధనుడు కోరుకున్నాడండి వరం. గురుదేవా, నేను కోరుకునేటువంటి కోరిక ధర్మరాజుని ప్రాణాలతో తీసుకువచ్చి నాకు అప్పగించండి అన్నాడు. ఏమిటి పిచ్చి కోరిక సుయోధన, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇది యుద్ధ సమయం. ధర్మరాజును తీసుకొచ్చి నీకు అప్పగించమని చెప్తున్నావా? తప్పు కాదా? ఏమయ్యా సుయోధన, శమనతను జుడంతయు అజాతరిపుడను మాటదల్ల నికములగో కానిచో కయ్యమున కానిచో కయ్యమున జగదూడగోరకి పట్టి చెంబని చిరమున గోరదవేల రూపాల నీవు కారిన కారణమే సుయోధన. ఏమయ్యా సుయోధన, ధర్మరాజు గారు అజాత శత్రువు అని నీకు తెలుసు కదా. యుద్ధంలో జయించడం ధర్మం ఎక్కడైనా.